శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం దుర్గ గారు. నమస్తే అండి. విజయసాయి రెడ్డి గారు బయటికి రావటం పార్టీ నుంచి, ఇది ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించినదే అనుకోవచ్చా? ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు బయటికి రావటం, మిథున్ రెడ్డి గారికి లుకౌట్ నోటీస్ కావచ్చు, లేకపోతే ఇవన్నీ చైన్ లింకులు వెళ్ళిపోయి ఫైనల్గా జగన్ గారి దగ్గరికి వెళ్ళి ఆగుతాయా, లేకపోతే ఇంకొక లేయర్ దగ్గరికి వెళ్ళి ఆగుతాయా? ఇంకా లేయర్స్ ఏం లేవండి. ఇప్పుడు అంతిమ లబ్ధిదారుడి దగ్గరే ఆగుతుంది. అంతిమ లబ్ధిదారుడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అంటే ఇప్పుడు ఏం జరుగుతోందంటే ప్రతివాడు ఇంకెవరు లేరు, మీకు డౌట్ అక్కర్లా. మహా అయితే భారతీరెడ్డి ఉంటారు. ఎందుకంటే గోవిందప్ప బాలాజీ ఉన్నారు కాబట్టి భారతీరెడ్డి కూడా ఉండొచ్చు. మీకు లింక్ అక్కడ అట్లా తీసుకుంటే భారతీరెడ్డి ఫైనల్, జగన్మోహన్ రెడ్డి. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఇవాళ మీకు ఒక ధనంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, లేకపోతే గోవిందప్ప బాలాజీ కావచ్చు, మరొక అదే మన రాజ్ కసిరెడ్డి మెయిన్. ఇప్పుడు మీకు మీరు ఇందాక అడిగిన దానికి ఎప్పుడైతే విజయసాయి రెడ్డి గారు బయటకు వచ్చారో రాగానే ఆయన క్లియర్గా ఏం చెప్పాడు, 3 నెలల్లో ఒక 3-4 సిట్టింగ్స్ మా ఇంట్లోనే జరిగాయి. నేనే అతను ఎవరు శ్రీధర్ రెడ్డికి నంద్యాల అతనికి 100 కోట్లు అప్పు ఇప్పించాను. తర్వాత ఇంకెవరకు 60 కోట్లు ఇప్పించాను. ఈ 100 కోట్లకి నాకు వడ్డీతో సహా అసలు వచ్చేసింది. దానికి నాకు అసలు వచ్చింది, వడ్డీ రాలేదు. 3 సిట్టింగ్స్కే నేను ఉన్నాను, నాకు సంబంధం లేదు, నేను బయటకు వచ్చాను అన్నాడు. అంటే మీకు విజయసాయి రెడ్డి సీఏ బుర్ర ఇక్కడ మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. హీఈస్ వెరీ ఇంటెలిజెంట్. తన చేతికి మట్టి అంటుకోకుండా ఇప్పుడు మీ దగ్గర పాలసీ మేకింగ్ అంతా మీ దగ్గర జరిగినప్పుడు మీరు ఇన్వాల్వ్ అయినట్టే కదా. నాకు సంబంధం లేదని ఎలా చెప్తారు విజయసాయి రెడ్డి గారు? మన శనివారం కూడా నువ్వు ఆయన ఇచ్చిన ఆ శ్లోకంలో అర్థం, నువ్వు కర్తవి అని జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నాడు, చేసిందంతా నువ్వు, ఇప్పుడు నా బాధ్యత నేను వచ్చి బయటకు వచ్చి చెప్పాలి అన్నట్టుగా శ్లోకానికి మనం అర్థం ఇచ్చుకోవచ్చు. సో ఫైనల్గా ఇవాళ విజయసాయి రెడ్డి నోరు విప్పాలి. ఇంకొకటి మీకు చెవిరెడ్డి కూడా, చెవిరెడ్డి చాలా క్లోజ్ టు జగన్మోహన్ రెడ్డి. సో చెవిరెడ్డి ఆ రోజు ఎట్లా మాట్లాడాడండి అరెస్ట్ చేయడానికి వెళ్తే? ఎంత రెచ్చిపోయాడు ఆయన. ఈ చెవిరెడ్డిని అరెస్ట్ అయినప్పుడే అందరూ అనుకున్నారు. ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఉన్నారో రాజ్ కసిరెడ్డి పేరు ఫస్ట్ చెప్పింది విజయసాయి రెడ్డి. అంతకుముందు వాసుదేవరెడ్డి ద్వారా వాసుదేవరెడ్డి కూడా నోరు విప్పకపోతే వాళ్ళ మామగారి ద్వారా ఇతన్ని నోరు విప్పేలా చేసి వాసుదేవరెడ్డి నిజాలు చెప్పి బయటకు వెళ్ళిపోయాడు. తన మాతృ సంస్థకి వెళ్ళిపోయాడు ఆయన. ఎవరెవరు చేస్తుంటారు ఏంటంటని. మీకు విజయసాయి రెడ్డి క్లియర్గా రాజ్ కసిరెడ్డి పేరు చెప్పాడు. రాజ్ కసిరెడ్డే కాకుండా ఇంకా ఎంతమంది పేర్లు ఉన్నాయండి, ఎంతమంది ఉన్నారు మనకి చెప్పాలంటే. అక్కడి నుంచి వచ్చేసి కూడా మనకి వివరాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ మీరు అన్నట్టుగా రాజ్ కసిరెడ్డి రాజ్ కసిరెడ్డికి ఒక అసిస్టెంట్ ఉంటుంది, అనూష, నా పేరు మర్చిపోయాను నేను. ఆవిడ సాయంకాలం అయ్యేసరికి మీకు మొత్తం ఆ రోజు జరిగిన లిక్కర్ లావాదేవీలు అంటే ఎంత అమౌంట్ వచ్చింది, ఎంత మొత్తం డెనామినేషన్స్తో సహా ఆవిడ ఇచ్చేది. సో దాన్ని ఎక్కడికి పంపించాలి అనేది రాజ్ కసిరెడ్డి చెప్పేవాడు. అంటే ఏ ఏ రూట్లో వాళ్ళు ఏం చేశారు మీకు తెలుసు. హైదరాబాద్ నుంచి వాళ్ళు, అసలు ఎంత చిత్రం చూడండి, హైదరాబాద్ నుంచి వాళ్ళు అట్టపెట్టెల్లో వాళ్ళు లారీలో ట్రక్స్ ద్వారా అక్కడ అనాజ్పూర్ దగ్గర నుంచి వెళ్ళేవి, సూర్యాపేట దగ్గర నుంచి వెళ్ళి తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి పక్కన ఫ్లాట్లో వాళ్ళు, ల్యాండ్ మార్క్ ఏదో నాకు గుర్తులేదు, ఆ ఫ్లాట్లో గ్రౌండ్ ఫ్లోర్ అని ఒకళ్ళు అంటారు, 3rd ఫ్లోర్ అని ఒకరు అంటారు, ఏదేమైనా అక్కడ ఫ్లాట్లో పెట్టారు 250 నుంచి 300 కోట్లు. సో మీరు మొన్న ఒక వీడియో వచ్చింది, ఆ వీడియోలో వీళ్ళు చెప్పారు, ఒక నల్ల బట్టలు వేసుకున్న మనిషి ఈ 5 కోట్లు అక్కడే పంపించు, ఈ 10 కోట్లు ఇక్కడే పంపించు, ఈ 15 కోట్లు ఇక్కడే పంపించు మీకు ఎలక్షన్స్ ముందు. ఇంకొక వీడియోలో మనిషి లేడు, మొత్తం పెట్టెలు ఉన్నాయి. అంటే మీకు సిట్ మాత్రం సూపర్గా పనిచేస్తుందండి. సిట్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు మొత్తం ఈ 1 ఇయర్లో అన్ని వివరాలు సేకరించి వీళ్ళు ఇంకోటి ఏం చేశారు తెలుసా, ఎలక్షన్ శాఖ ఇప్పుడు ఈ వీడియోస్ ఏవైతే ఉన్నాయో మొత్తం ఈ డబ్బులు పంపకాలకు సంబంధించి ఇవన్నీ కూడా అవన్నీ వాళ్ళు డిలీట్ చేసేస్తే వాళ్ళు ఫారెన్సిక్కి పంపించి మొత్తం రిట్రీవ్ చేసి వాటిని వాళ్ళు నోరు విప్పట్లేదు అనుకోండి, అవి పెడుతున్నారు ఎదురుగుండా. నువ్వు ఫలానా టైంలో ఇన్ని కాల్స్ ఎందుకు చేసావు ఈ పీరియడ్లో నాకు తెలియదు, వీళ్ళు ఎదురుగుండా పెడుతున్నారు. అట్లా చేసి వాళ్ళు అంటే వీళ్ళు ఇంకోటి కూడా ఏం చెప్పారంటే రాజ్ కసిరెడ్డి కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, మేము ఇవాళ నోరు విప్పితే అదే మాకు ఆఖరి రోజు. వాళ్ళు చెప్పింది అది. మేము నోరు విప్పి అంతిమ లబ్ధిదారుడి పేరు చెప్తే
అదే మాకు ఆఖరి క్షణం కావచ్చు, ఆఖరి రోజు కావచ్చు. ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్, ఇందాక నేను చెప్పింది, ప్రవీణ్ ప్రకాష్ ఫారిన్ నుంచి వచ్చేసి అతను మొత్తం చెప్పాడు. అతను వచ్చి మొత్తం వివరాలు ఇచ్చి భయపడి ఇచ్చేశాడు. తర్వాత అతని దగ్గర కానిస్టేబుల్ గిరీనా ఎవరు, ఆ కానిస్టేబుల్ కూడా ఇదే మాట చెప్పాడు. అంటే మీకు ఇవాళ అసలు లిక్కర్ స్కామ్ అనేది మీరు ఊహించని రీతిలో అసలు అది ఒక, ఇప్పుడు మీరు ఇందాక లేయర్స్ అన్నారు చూడండి, మీకు నెట్వర్క్ ఉంటుంది కదా, 1, 3, 5, 10 అట్లా ఆ నెట్వర్క్ లాగా వీళ్ళు మొత్తం దాన్ని ఒక వెబ్ లాగా అన్నమాట. ఇప్పుడు మిథున్ రెడ్డి గారు అరెస్ట్ ఎప్పుడు అవ్వచ్చు ఒకవేళ? అంటే ఇప్పుడు లుకౌట్ నోటీస్ ఇచ్చారండి, ఇంకా అతనికి బెయిల్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఎనీ టైమ్ దే విల్ డూ. మీకు సిట్ ఎంత తెలివిగా చేస్తోందంటే వాళ్ళు మీరు కోర్టుకు వెళ్ళండి, మీరు బెయిల్కి అప్లై చేసుకోండి, దే ఆర్ వెయిటింగ్. మిమ్మల్ని టచ్ చేయట్లా. ఎందుకు టచ్ చేయట్లేదు? మిమ్మల్ని ముందు అరెస్ట్ చేస్తే మీరు బెయిల్కి వెళ్తే బెయిల్ వచ్చేస్తుంది. ఒకసారి కోర్టు రిజెక్ట్ చేశాక మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. మీకు అర్థమైందా? సో వాళ్ళు చాలా ప్రాపర్గా, చాలా ఇంటెలిజెంట్ వేలో వెళ్ళి ఎవరిని కూడా అంటే చేయి జారిపోకుండా వాళ్ళు అంత పకడ్బందీగా, అంటే ఇది ఎంత పెద్ద స్కామ్ అంటేనండి, మీరు అసలు మీకు ఒకసారి జగన్మోహన్ రెడ్డి అన్నాడు చూడండి, లిక్కర్ స్కామ్ ఏంటి, లిక్కర్ స్కామే లేదు, ఏమీ లేదు, అంతా వీళ్ళు కావాలని అబద్ధాలు చెప్తున్నారు ఒకరోజు అన్నాడు ఆయన. సో ఇప్పుడు అల్టిమేట్గా మరి ఆయన తర్వాత ఏం చెప్తాడో, మరి ఈలోగా ఆయన ఏం పావులు కదుపుకుంటున్నాడో, ఇప్పుడు ఇవన్నీ తెలిసాక ఈ ప్రెస్ మీట్లు పెడుతున్నాడు ఆయన, మీరు గమనించండి. లేకపోతే అసలు బయటికి రాని వ్యక్తి ఇప్పుడు కార్యకర్తలను రెచ్చగొడుతున్నాడు. మీరు గమనిస్తే కనుకైతే ఈయన అరెస్ట్ జరిగితే రాష్ట్రంలో విధ్వంసం జరగాలి, అందుకోసం ఆయన మొత్తం గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నాడు. కాబట్టి పోలీసులు కూడా చాలా అలర్ట్గా ఉండాలి, ఎక్కడ ఎవరిని స్పేర్ చేయకూడదు. ఎందుకంటే మనకి శాంతి భద్రతలకు విఘాతం కలగకూడదు. ఈ మధ్యన ఆయన మాట్లాడుతుంది అదే కదా, శాంతి భద్రతలు లేవు, ప్రెసిడెంట్ పాలన కావాలి అన్నట్టు మాట్లాడుతున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక నెగిటివ్ ప్రోపగండాలో ఫస్ట్ నుంచి వెళ్తున్నాడు. అంటే ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎలా పడగొట్టాలి, చాలా కాలం వాళ్ళు జనసేనని తెలుగుదేశాన్ని విడదీయడానికి మ్యాక్సిమం ట్రై చేశారు. మొన్న కూడా వాళ్ళ సాక్షివాడు, ఈయన వాళ్ళకి వంగి వంగి పనిచేస్తాడు, చంద్రబాబు నాయుడికి నువ్వు ఇండివిజువల్గా నువ్వు బతకలేవా, ఇండివిజువల్గా రాలేవా నీ పార్టీ అంటూ మొన్న కూడా రాశారు వాళ్ళు. అంటే వాళ్ళు సైకలాజికల్గా దెబ్బతీయడానికి చూస్తారు. కానీ జనసేనకి సంబంధించి పవన్ కళ్యాణ్ చాలా, అంటే ఆయన ఆలోచన కరెక్ట్గా ఉంది. ఆయన చెప్పింది ఒకటే, చంద్రబాబు లాంటి నాయకుడు ఇంకో 10 ఏళ్ళు కావాలి మనకి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే. అంటే హీఈస్ వెరీ క్లియర్ అబౌట్ హిస్ థాట్స్ అనమాట. సో ఇవన్నీ ఆయన ఏం మార్చలేవు. ఇప్పుడు ఒక పక్క లోకేష్ ఎదుగుతున్నా, ఒక పక్క పవన్ కళ్యాణ్ ఎదుగుతూ ఉన్నా, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. కానీ వాళ్ళు అల్టిమేట్గా వాళ్ళు కోరుకునేది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఒక అనుభవం ఉండే ఒక నేత, ఒక రాజకీయ దురంధరుడు కావాలి. సో వీళ్ళు ఎన్ని మాట్లాడినా ఏం చేసినా ప్రజలు మళ్ళా సూపులో పడకూడదండి. దే హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. 29 ఎలక్షన్స్లో ఏ నిర్ణయం తీసుకోవాలో ఇప్పటి నుంచి ఫర్మ్గా ప్రజలు కూడా ఆలోచించుకోవాలి.